ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? ఎక్కడ బ్రదర్? ఒకరోజు ప్రార్థిస్తున్నాం, ఇంకొక రోజు ఏదో ఒక పని పడి ప్రార్థనను మర్చిపోతున్నాం అని ఉదయకాల సమయంలో ఆ స్థితిలో ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, ప్రతిరోజు నీ ప్రార్థన ఏ రీతిగా ముందుకు సాగాలో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన యందంట నిలకడగా ఉండాలి. రెండవది కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలి. నిలకడ అంటే ఏంటి? కదిలింపబడకుండా, అస్థిరంగా ఉండకుండా ఒక స్టాండర్డ్ ప్రేయర్ లైఫ్ ఉండాలి. ప్రతిరోజు ఒక సమయం ఉంచుకొని ప్రార్థనకు నీవు ఏర్పరచుకొని సమయాన్ని ప్రార్థించేవాడుగా ఉండాలి. రెండవదిగా ఆ ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మెలకువ అంటే నిద్ర కాదు, నిద్రపోవటం అని కాదు, నిద్ర నుండి మేలుకోవడం అని కాదు. మెలకువ అనంటే కాలము నెరిగి మెలకువ. ప్రభు ఒక దగ్గర అన్నాడు, చేసుకొని అందరిని మన్నించి ఒక నిలకడతో కూడినటువంటి ప్రార్థన, మెలకువతో కూడిన ప్రార్థన జీవితం దయచేయమని ఈ 2022 ఆ రీతిగా ప్రార్థించుదుము గాక. యేసు నామములో ప్రభువా అట్లా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.